బోరుగల్లు సన్న ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నా బాల్యం, చిన్ననాటి ఫ్రెండ్స్ గురించి అన్నమాట. మా ఊరు మేదరమెట్ల, మొగులపల్లి మండలం, వరంగల్ జిల్లా. అప్పుడు వరంగల్ ఈ రూరల్ అర్బన్ అలా ఏం లేకుండే, వరంగల్ జిల్లానే ఉండేదన్నమాట. నా ఫ్రెండ్స్ ఫస్ట్ నిర్మల, మంజుల, శైలజ, సుజాతక్క, కాంతక్క, శాంతక్క, విజయక్క, సుజాత, సునీత, వనమ్మ, నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అనమాట. పద్మ, ఇంకా చాలామంది, మంజుల, చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఒకరిద్దరిని ఏమన్నా మర్చిపోయానేమో, గుర్తు రావట్లేదు. చాలా సరదాగా ఉండేదన్నమాట బాల్యం అంతా కూడా. ఇప్పటికీ టచ్లో ఉన్నది నిర్మల, నా ఫ్రెండ్. ఆ ఊరి సర్పంచ్ కూతురు అనమాట అమ్మాయి. వాళ్ళ హస్బెండ్ డాక్టర్ హరిప్రసాద్ అని, ఆయన ఆర్ఎంపీ డాక్టరు, మొగుళ్ళపల్లిలో. చాలా మంచి హస్తవాసి ఉన్న అతను. ఇప్పటికీ మేమందరం అదొక్కతే నాకు కంటిన్యూ టచ్లో ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్ శివశంకర్, ఇంకా చాలా ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మొక్కతి మాత్రం కంటిన్యూ టచ్లో ఉంటుంది. ఆనంద్ అంటే నేను చదువుకునేటప్పుడు క్లాస్లో ఆనంద్ చాలా చాలా సిన్సియర్ స్టూడెంట్. క్లాస్ ఫస్ట్ వచ్చేదన్నమాట. మనం ఎగ్గొట్టడం ఫస్ట్ అయితే చదువుకోవడంలో ఫస్ట్ ఉంటుండే. చాలా సిన్సియర్ ఉంటుండే. క్లాస్ డైలీ వస్తుండే అనమాట స్కూల్కి. నేను టీచర్ కూతుర్ని కాబట్టి కాస్త మాకు వెసులుబాటు, నాకు నచ్చినప్పుడు పోదాంలే స్కూల్కి అనే విధానంలో ఉండేదన్నమాట. అందుకని చదువు సరిగ్గా వంటపట్టల అదనమాట. చాలా సరదాగా ఉండేది. ఆ నిర్మల వాళ్ళ ఇంట్లో చక్కగా జామ చెట్లు, సీతాఫల చెట్లు, ఇంకా రేగు చెట్లు, అవన్నీ వాళ్ళకు తెలిసి కొన్నిసార్లు తెంపుకునేది, తెలియకుండా తెంపుకునేది. ఆ రేగుపళ్ళు జనవరి వచ్చిందంటే ఇంకా రేగుపళ్ళు విపరీతం అనమాట. దీపావళి వస్తే సీతాఫల పండ్లు వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఇచ్చిన పళ్ళ కంటే మనం చాటుగా కొట్టుకొని తినే పళ్ళు టేస్ట్ బాగుంటాయి. అలా తినేది. అందరం కలిసి సరదాగా బొడ్డెమ్మ అని 9 రోజులు, బతుకమ్మ కంటే ముందు ఆశ్వీజ మాసం అమావాస్యకి 9 రోజుల ముందు బొడ్డెమ్మ అని వేస్తారు. పుట్టమన్ను తెచ్చి దాన్ని రేగడి మట్టి తెచ్చి చక్కగా బొడ్డెమ్మ అని 5 వరుసలు పేర్చి, యశోదత్త అని ఉండే మా మల్లారెడ్డి మామ, మేమందరం వరుసలు పెట్టి పిలుచుకుంటాం ఊర్లలో. మల్లారెడ్డి మామ, యశోదత్త, వాళ్ళ పిల్లలే సుజాత, సునీత, నా ఫ్రెండ్స్. ఆ బొడ్డెమ్మను వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకొని పుట్నాలు, చక్కెర, బెల్లము అది వచ్చిన వాళ్ళకి నైవేద్యం అమ్మవారికి పెట్టి మా అందరికి పంచేదన్నమాట. అవి 9 రోజులు అక్కడ చక్కగా ఆడుకునేది. అందరం కలిసి పెద్ద మా ఊర్లో దొరసాని ఉంటుండే. మరికిందొరసాని అని అనేవాళ్ళము. వాళ్ళ ఇంటి దగ్గర మర్రి చెట్టు ఉండేనమాట. ఇంకా అందుకని మరికిందొరసాని ఆ దొరసాని వాళ్ళ ఇంట్లో డప్పు చప్పుళ్ళతో పెద్ద బతుకమ్మ వస్తే ఇంకా అలాగా అందరి బతుకమ్మలు వచ్చేదన్నమాట. మేమందరం చాలా సరదాగా ఆడుకునేది. అలా గడిచిపోయాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు నా వీడియోని విన్నందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.